నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. నిఫా వైరస్ భారతదేశంలో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న వైరస్ పేరిది. ఇప్పటికే చాలామంది అంటే పలువురు ప్రాణాలు కూడా ఈ వైరస్ వల్ల కోల్పోయారని వినిపిస్తుంది. అయితే ఈ వైరస్ అంత ప్రమాదకరమా? డాక్టర్ విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఆయన. సో ఆయన్ని అడిగి ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. అయితే ఇక నిఫా వైరస్ అంటువ్యాధే అంటారా? ఇది అంటువ్యాధి కాదండి. ఇది టెక్నికల్‌గా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అందేది కాదు. ఇది దీని సలైవా ఈ సూప్ తాగడం వలన, లేకపోతే ఈ పందులు ఎప్పుడైతే పిగ్స్, బ్యాట్స్ యొక్క సలైవా లాలాజలం ఈ యొక్క తినే వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, లేకపోతే డేట్స్ ఫ్రూట్స్ కానీ వీటి మీద పడ్డప్పుడే ఇది ఎవరైతే మనుషులకు స్ప్రెడ్ అవుతుందో అది వాళ్ళు తీసుకోవటం వలన స్ప్రెడ్ అవుతుంది కానీ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. ఇది గాలి ద్వారా కానీ, లేకపోతే ఊపిరి ద్వారా కానీ, లేకపోతే దీని వలన ఉండదు. కేవలం వాటి యొక్క బ్యాట్స్ యొక్క గబ్బిలాల యొక్క డ్రాప్లెట్స్ వల్లనే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే. అంటే ఒకరి నుంచి ఒకరికి హ్యూమన్ టు హ్యూమన్ లేదు. ఓకే. అంటే మనం ఫ్లూ అంటున్నాం కదా! సో ఫ్లూ టైపే కాబట్టి ఆ రకంగా సిమ్టమ్స్ ఫ్లూ టైప్. ఓకే. బట్ వ్యాధి ఫ్లూ టైప్ కాదు. లక్షణాలు ఫ్లూ టైప్ కనపడతాయి. బట్ ప్రక్రియ అన్నది ఫ్లూ టైప్ కాదు. సో ఫ్లూ ప్రక్రియ వేరు, దీని ప్రక్రియ వేరు. సో టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే అన్ని వైరస్లకు మనకు జలుబు లాంటి సిమ్టమ్స్ సైన్స్ కనబడతా ఉంటాయి. బట్ అన్లెస్ అంటిల్ ప్రూవ్డ్ విత్ డయాగ్నోస్టిక్ టూల్ వీ కెనాట్ సే దట్ అది సేమ్ డిసీజ్ ఆర్ డిఫరెంట్ డిసీజ్. అంటే ఇప్పుడు కరోనాకి నిపా వైరస్ కి తేడా ఏంటంటారు ఇక్కడ? టెక్నికల్ గా చూస్తే కరోనా వైరస్ హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అయ్యేది ఆస్కారం ఉంటుంది. ఈవెన్ మనము డస్ట్ చేతులు పెట్టిన చోట కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. క్లోజ్ రూమ్లు ఉన్నప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో టెక్నికల్గా ఈ ఇన్ఫెక్షన్ అలా కాదు. ఈ ఇన్ఫెక్షన్ హ్యూమన్ టు హ్యూమన్ రాదు. ఆర్ ఒక ఎన్విరాన్మెంట్లో ఎరోజల్ అంటాం. ఎరోజల్ అంటే మన తుంపర్లు ఈ గాలిలో తిరిగినప్పుడు ఇక్కడ ఉండే వ్యక్తులందరికీ ఇన్ఫెక్షన్ రావచ్చు. కానీ దీంతో మనకు నిపా వైరస్ అట్లాంటిది కాదు, కోవిడ్ వైరస్ అట్లాంటిది. సో అది మేజర్గా. రెండోది వైరస్ యొక్క వ్యాప్తి చెందడం వితిన్ 7 daysలో చాలా సివియారిటీగా వ్యాప్తి చెందుతుంది కోవిడ్ వైరస్. సో మన నెంబర్ ఆఫ్ కేసెస్ స్ప్రెడ్ అవడం, రేషియో స్ప్రెడ్ అవడం 1:9 అంటే ఒక ముగ్గురికి అంటించడానికి వితిన్ సెకండ్స్, నిమిషాల్లో అయిపోతుంది. సో అలా కొన్ని వేల కోట్ల మందికి, మనకు ఆల్మోస్ట్ 700 కోట్ల మందికి ఇన్ఫెక్ట్ అయినట్టుగా భావిస్తున్నాం మనం ప్రపంచంలో. అందులో ఇది పాండమిక్గా ఉన్నది, కానీ అదే ఇది పాండమిక్ కాదు. ఏది మన నిఫా వైరస్ పాండమిక్ కాదు, అదే కోవిడ్ పాండమిక్. అంటే ప్రపంచం అంతా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్ ఫ్లైట్స్లలో స్ప్రెడ్ అవుతుంది, బస్సులలో స్ప్రెడ్ అవుతుంది, క్లోజ్ రూములలో స్ప్రెడ్ అవుతుంది. బట్ నిపా వైరస్ అలా కాదు. నిపా వైరస్ ఎవరైతే కాంటాక్ట్ హిస్టరీ ఉంటుందో అలాంటి ఫుడ్ మెటీరియల్స్తో కానీ, అలాంటి జంతువులతో కానీ కాంటాక్ట్ హిస్టరీ ఉంటే తప్ప మనకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఒకవేళ ఒక నిఫా వైరస్ వచ్చిన మనిషి ఒక వస్తువు తిన్నారనుకోండి, ఏదైనా పదార్థం తిన్నారనుకోండి, ఆ పదార్థం ఒకవేళ ఇతరులు తింటే గనక అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఏముందంటే? స్పెసిఫిక్గా మనం చెప్పుకుంటే ఇది ఈ గబ్బిలాలు ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఈ పండ్ల తోటలు, లేకపోతే కూరగాయల తోటలు, లేకపోతే మనకు పామ్ ట్రీస్, వీటిలలో వాలి వాటి యొక్క లాలాజలం యొక్క తుంపర్లు పడే ఆస్కారం ఉన్న చోటని, అలాంటి జోన్స్లలోనే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది ఒకరు తిన్నా, ఇద్దరు తిన్నా, ముగ్గురు తిన్నా కూడా ఆ ఇన్ఫెక్షన్ డెఫినెట్లీ ఆ ముగ్గురికి నలుగురికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ స్పెసిఫిక్గా అలాంటి జోన్స్లలోనే, అలాంటి ప్రాంతాల్లోనే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్, మదర్ తిన్నారనుకోండి ఏదన్నా ఫ్రూట్, ఏదైనా అది పిల్లలకి పెడుతూ ఉంటారు. అలా తిని మదర్‌కు ఉంటే నిపా వైరస్ సేమ్ ఫుడ్ మెటీరియల్ కానీ, డేట్స్ కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్లీ ఆ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఆ వైరస్, ఆ లాలాజలం, ఏదైతే ఫుడ్ మెటీరియల్స్లలో పడిందో ఆ ఫుడ్ ఎవరు తిన్నా కూడా డెఫినెట్లీ ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం, వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. కాంటాక్ట్ హిస్టరీ అంటాం. టిపికల్ గా కోవిడ్ లాగా కాకుండా ఎవరికైతే కాంటాక్ట్ హిస్టరీ టిపికల్ గా ఉంటుందో కూరగాయల మీద కానీ, వీటి మీద, డేట్స్ మీద, సో దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు.